కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను. సారీ మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు వాళ్ళు పెట్టలేదు అసలు. నన్ను నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి. అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చెయ్యాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2-3 ఒక 5 ఉంటాయి, అంతకు మించి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది, లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు కదా, నేను డిప్లొమా. అదే తెలియకుండానే మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా. డాక్టర్ చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు, నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు. డాక్టర్స్ గురించి మీకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు. ఏమని? దొండకాయలు కానీ డాక్టర్స్ అసలు ఈ సబ్జెక్ట్ కి మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది. కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి. ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, అని చెప్పారు. కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే, డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది డిప్లొమాలో మీకు ఎలా ఏం చేయాలి? పేకాట తమ్ముడే అవుతాడు కదా. అవును, పేకాట తమ్ముడు. డాక్టర్ మీరు మీరే కదా. డాక్టర్ చెప్పేదాంతో అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు. ఇప్పుడు పెడతారు, నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? పబ్లిక్ అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు. మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవానీ అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి, అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా, వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. చెల్లి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుర్లకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి కొద్దిగా చెప్పుతుంది. భవానీ గారు నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్. అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది. అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ అని నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా చెప్తే అది పెట్టుకుంటా. ఏమని పబ్లిసిటీ అది అయింది. ఇప్పుడు ఏమని పబ్లిసిటీ అట్లా అయింది. ఏమని సొంతంగా నేను పెట్టలేదు. భవానీ అని. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవానీ. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతే? అవును, ఇప్పుడు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి
ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది, నువ్వు ఇన్వాల్వ్ అదే ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నా, మీ వీడియోలు చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది పిల్లల దగ్గర నుండి పెద్ద నేను చూడమన్నా నీ వీడియో వస్తుంది చేయాలి. అయితే ఏంది, నా వీడియోలో ఒక్కటే కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా, మీ వీడియోల వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూలో అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా. వేసుకోండి, ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ గా కనిపిస్తుంది. మీ వీడియోల గురించి మీ పాజిటివ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది, కాకపోతే 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ గా పెట్టిన, ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టిన కోపంగా అసలు ఏ రకంగా లేదు. ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కూకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి కమెంట్స్ కి రియాక్ట్ అవ్వరు కదా భవానీ గారు, మరి ఈ రోజు ఎందుకు కమెంట్స్ కోసం వీడియోలు చేస్తున్నారు? నీ వల్ల సమాజం చెడిపోతుంది, నా చుట్టుపక్కల కదా. ఇది బిజినెస్ అని పోయి బట్టలు కదా. సరే, ఇప్పుడు సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే నాకు బూత్ అని నేను ఎక్కడ చెప్పాను? నాకు బూత్ అయ్యిండు ఉంటే నువ్వు ఎట్లా కంపేర్, వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా, నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కామెంట్లలో పెట్టండి, చెప్పానా లేదా నీకు? 5 వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్. 5 వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని? సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్ లా చూడట్లేదు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ నేను చెప్తున్నా, ముఖ్య ధ్యేయం. అవునా? అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, అమ్మాయిలు అయి ఉండొచ్చు, టీనేజ్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి, చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు? నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందా అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటారు. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నారు. మరి ఎందుకు చేయాలా? ఎందుకు డిలీట్ చేయాలా అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి. క్వశ్చన్, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.